14 లోకాలు పూర్తి వివరాలు. వేదాలు, గ్రంథాలు, పురాణాల ప్రకారం మన బ్రహ్మాండంలో మొత్తం ఎన్ని లోకాలున్నాయి? మనముంటున్న భూలోకం ఏ స్థానంలో ఉంది? భూలోకానికి పైన, కింద ఎన్ని లోకాలున్నాయి? మనకు కొద్దో గొప్పో తెలిసిన స్వర్గలోకం, నరకలోకం ఎక్కడ ఉన్నాయి? వైకుంఠ లోకం కూడా ఈ లోకాల్లో భాగంగానే కలిసే ఉంటుందా, లేక ప్రత్యేకంగా ఉంటుందా? ఏ లోకంలో శిక్షలు అనుభవించాక పునర్జన్మలు పొందుతారు? మోక్షం పొందిన ఆత్మలు ఏ లోకానికి చేరుకుంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎన్ని లోకాల గురించి తెలుసో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3. మీ సమాధానాన్ని వెంటనే కామెంట్ సెక్షన్లో టైప్ చేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మొదటి నుంచి చివరి దాకా మొత్తం చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? హిందూ మత గ్రంథాలు చెబుతున్న దాన్ని బట్టి ఈ సృష్టిలో మొత్తం మీద 14 లోకాలున్నాయి. అందులో భూమి కూడా ఒకటి. మనముంటున్న ఈ భూలోకానికి పైన 6 లోకాలు, కింద 7 లోకాలున్నాయి. భూమికి పైన ఉన్న 6 లోకాల్లో మొట్టమొదటి లోకాన్ని సత్యలోకం అంటారు. సత్యలోకానికి బ్రహ్మలోకం అనే మరో పేరు కూడా ఉంది. అన్ని లోకాల కన్నా పైన ఉన్న ఈ సత్యలోకంలో సృష్టికర్త అయిన బ్రహ్మ సతీ సమేతంగా, అంటే సరస్వతీదేవితో కలిసి నివసిస్తూ ఉంటారు. వీరితో పాటు అత్యుత్తమమైన ఆత్మలు కూడా ఉంటాయి. సత్యలోకం తర్వాత ఉన్న రెండో లోకాన్ని తపః లోకం అంటారు. ఈ లోకంలో సనాక్, సనందన్, సనాతన్, సనాత్ అనే పేర్లు కలిగిన 4 పిల్లలుంటారు. ఈ 4 బాలలు శ్రీ మహావిష్ణువు అవతారాలని, వీరు చిరంజీవులు అని చెబుతుంటారు. వీరు ఎప్పుడూ తపస్సు చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ లోకాన్ని తపః లోకమని పిలుస్తారు. మంచి మనసు కలిగి ఉన్నందున ఈ చిన్నారులు ఏ లోకానికైనా వెళ్లేందుకు అనుమతి ఉంది. తపః లోకం తర్వాత ఉన్న 3వ లోకాన్ని జనక లోకం అంటారు. ఈ లోకంలో విరాజ్ అనే దేవుడుంటాడని మన పురాణాలు పేర్కొంటున్నాయి. జనకలోకం తర్వాత ఉన్న 4వ లోకాన్ని మహరలోకం అంటారు. ఇక్కడ ఋషులు, మునులు ఉంటారు. వీళ్ళ జీవితకాలం 100 ఏళ్లు కావడం విశేషం. ఋషులు, మునులు ఇతర లోకాలకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. మహరలోకం తర్వాత ఉన్న 5వ లోకాన్ని స్వర్గలోకం అంటారు. ఇక్కడ 35 మంది దేవుళ్ళు, దేవతలు ఉంటారు. స్వర్గలోకానికి ఇంద్రుడు రారాజు. అందానికి అడ్రస్ అయిన స్వర్గలోకంలో గంధర్వులు, అప్సరసలు తదితరులు కూడా ఇక్కడే నివసిస్తూ ఉంటారు. ఇక్కడ లేనిదంటూ ఉండదు. ఏది కావాలంటే అది దొరుకుతుంది. రాక్షసులను నిర్మూలిస్తూ బ్రహ్మాండాన్ని రక్షించడమే ఇక్కడి దేవుళ్ళు, దేవతల లక్ష్యం. స్వర్గలోకానికి క్యాపిటల్ అమరావతి. మరణం లేని వాళ్ళు నివసిస్తుంటారు కాబట్టి ఈ రాజధానిని అమరావతి అని పిలుస్తారు. స్వర్గం లోకంలో ఉండే దేవుళ్ళు, దేవతలు అప్పుడప్పుడు భూమి మీదకు కూడా వచ్చి వెళ్తూ ఉంటారు. స్వర్గలోకం తర్వాత ఉన్న 6వ లోకాన్ని భువర లోకం అని అంటారు. ఇందులో మరో 8 చిన్న చిన్న లోకాలున్నాయి. ఇవి భువర లోకానికి, భూలోకానికి మధ్యలో ఉన్నాయి. ఈ లోకాల పేర్లు వరుసగా ధ్రువలోకం, సప్తఋషిలోకం, నక్షత్రలోకం, సువరమండలం, సూర్యలోకం, చంద్రలోకం, రాహుకేతులోకం, అంతరిక్షలోకం. అంతరిక్షలోకాన్ని ఆకాశలోకమని కూడా అంటారు. ఈ లోకంలో గాలి, మేఘాలతో పాటు పిశాచాలు, భూతాలు సైతం ఉంటాయి. ఇక ప్రధానమైన 14 లోకాల్లో 7వ లోకం భూలోకం. మనముంటున్నది భూలోకమే కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భూలోకానికి మరో 3 పేర్లున్నాయి. 1 పాపపుణ్యలోకం, 2 చావులోకం, 3 మధ్యలోకం. ప్రధానమైన 14 లోకాల్లో 8వ లోకాన్ని అతాళ లోకం అంటారు. ఇక్కడ బాల అనే పేరు కలిగిన అసుర రాజు ఉంటారు. ఇక్కడ మాయలు, మర్మాలు జరుగుతూ ఉంటాయి. 9వ లోకాన్ని వితల లోకం అంటారు. ఈ లోకంలో శివుడి రూపం ఒకటి ఉంటుంది. ఈ లోకాన్ని హతకేశ్వర అని కూడా పిలుస్తారు. ఈ లోకంలో ఒక నది, ఆ నది నిండా బంగారం ఉంటాయి. 10వ లోకాన్ని సుతల లోకం అంటారు. విశ్వకర్మ తయారు చేసిన ఈ లోకంలో రాక్షసులకెల్లా ఉత్తముడైన బలిచక్రవర్తి నివసిస్తూ ఉంటాడు. 11వ లోకాన్ని తలతాల లోకం అంటారు. ఇక్కడ మాయ అనే పేరు కలిగిన అసురుడు నివసిస్తూ ఉంటాడు. పేరుకు తగ్గట్లే మాయలు చేయడంలో ఇతన్ని మించినోళ్లు లేరు అంటుంటారు. 12వ లోకాన్ని మహాతాళ లోకం అంటారు. ఇక్కడ అన్ని విషపురుగులైన పాములే ఉంటాయి. 13వ లోకాన్ని రసతాళ లోకం అంటారు. ఈ లోకాన్ని రాక్షసుల ఇల్లు అంటుంటారు. 14వ లోకాన్ని పాతాళ లోకం అంటారు. ఇక్కడ ప్రమాదకరమైన నాగులు ఉంటాయి. ఈ లోకాన్ని వాసుకి అనే రాజు పరిపాలిస్తూ ఉంటారు. ఈ లోకానికి భోగవత్ అనే రాజధాని ఉంది. ఈ లోకంలో సుందరమైన సరోవరాలు, నదులు కూడా ఉన్నాయి. పాతాళ లోకానికి కింద మరో 2 లోకాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది పితృలోకం. ఇక్కడ చనిపోయిన మన పూర్వీకులు ఉంటారు. భూలోకంలో చనిపోయాక పిండ ప్రదానం చేస్తే మన పూర్వీకుల ఆత్మలు ఇక్కడికి చేరుకుంటాయి. పాతాళ లోకానికి కింద ఉన్న 2వ లోకం నరకలోకం. భూమి మీద ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు చనిపోయాక ఇక్కడికే వస్తారు. నరకలోకంలో ఘోరమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. శిక్షలు పూర్తయ్యాక ఆత్మలు భూలోకంలో పునర్జన్మనెత్తుతాయి.
ఈ నరకలోకాన్ని యమధర్మరాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకు సహాయకుడిగా చిత్రగుప్తుడు ఉంటాడు. ఇప్పుడు చెప్పుకున్న లోకాలన్నీ కాకుండా వైకుంఠమనే మరో లోకం ఉంటుంది. ఇది మహావిష్ణువు నివాస స్థలం. ఈ లోకాన్ని ఆధ్యాత్మిక లోకమని కూడా అంటారు. మోక్షం లభించిన ఆత్మలు మాత్రమే ఇక్కడికి వస్తాయి.